మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ నుండి తప్పించుకొని పారిపోతున్నప్పుడు తీసింది. ఆమె తన చెల్లెలతో బంగ్లాదేశ్ వదిలి ఇండియాకు వచ్చారు. ఆమె అలా వెళ్లిపోగానే ఆందోళనకారులు ఆమె ప్యాలెస్లోకి వెళ్లి హంగామా చేసి చేతికందింది పట్టుకుని వెళ్లిపోయారు. బంగ్లాదేశ్కు స్వాతంత్రాన్ని అందించిన షేక్ హసీనా తండ్రి గారైన షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇంతకు షేక్ హసీనా చేసిన తప్పేంటి? ఎందుకని ఆమె మన దేశంలో తలదాల్చుకోవాల్సి వచ్చింది? దీని వెనకాల ఉన్న పూర్తి స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. జూలై 1వ తారీఖున బంగ్లాదేశ్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తా రోకోలు చేయడం మొదలుపెట్టారు. దీనికి కారణం జూన్ 5వ తారీఖున హైకోర్టు చాలా వివాదాస్పద తీర్పునిచ్చింది. చాలా కాంట్రవర్షియల్ అయిన కోటా సిస్టమ్ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ కోటా సిస్టమ్ అంటే ఏంటో తెలవాలంటే బంగ్లాదేశ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ గురించి కాస్త అవగాహన ఉండాలి. 1947 విభజన తర్వాత బంగ్లాదేశ్ను అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్గా పిలిచేవారు మరియు అది పాకిస్తాన్ యొక్క భాగంగా ఉండేది. ఎందుకంటే పాకిస్తాన్ విభజన రిలీజియస్ బేస్ పైన అయింది. బంగ్లాదేశ్ ముస్లిం మెజారిటీ దేశం కాబట్టి దాన్ని కూడా పాకిస్తాన్ యొక్క భాగంగా పరిగణించి విభజన చేశారు. ఈస్ట్ అయినా వెస్ట్ అయినా ఇద్దరిది ఒకే మతం కాబట్టి కలిసిమెలిసి ఉంటారనుకున్నారు, కానీ అలా జరగలేదు. ఈస్ట్ పాకిస్తాన్ అంటే నేటి బంగ్లాదేశ్ ప్రజలను పాకిస్తాన్ ప్రజలు చిన్నచూపు చూడడం మొదలుపెట్టారు. ఈస్ట్ పాకిస్తాన్లో అంటే బంగ్లాదేశ్లో ఎక్కువ జనాభా ఉన్నా కూడా డబ్బు వెస్ట్ పాకిస్తాన్లోనే ఎక్కువ ఖర్చు చేసేది పాకిస్తాన్ ప్రభుత్వం. ఈస్ట్ పాకిస్తాన్లో బెంగాల్ భాషను ఎక్కువగా మాట్లాడుతున్నప్పటికీ వెస్ట్ పాకిస్తాన్లో మాట్లాడుకునే ఉర్దూ భాషను ఈస్ట్ పాకిస్తాన్ యొక్క నేషనల్ లాంగ్వేజ్గా ప్రకటించింది. దాంతో ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ చూపెడుతున్న ఈ డిస్క్రిమినేషన్ను ఎలాగైనా అంతం చేయాలి అనుకున్నారు. 1970 జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ పాకిస్తాన్ని షాక్కి గురిచేశాయి. ఈస్ట్ పాకిస్తాన్ పార్టీ అయిన అవామీ లీగ్ చాలా పెద్ద మెజారిటీతో గెలిచింది, కానీ వెస్ట్ పాకిస్తాన్ ఈ గెలుపును ఒప్పుకోలేదు. దాంతో అవామీ లీగ్ పార్టీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ 1971 మార్చి 7వ తారీఖున ఢాకాలో ఓ ఐకానిక్ స్పీచ్ ఇచ్చాడు మరియు పాకిస్తాన్ నుండి విడిపోయి సపరేట్ దేశంగా ఏర్పడాలని ఉద్యమం మొదలుపెట్టారు. 1971 మార్చి 25న ఆందోళనకారులను అణచివేయడానికి పాకిస్తాన్ ఆర్మీని బంగ్లాదేశ్కు పంపింది. చాలా మంది ప్రజలు చనిపోయారు. అప్పుడు బంగ్లాదేశ్లో రిటైర్డ్ ఆర్మీ సోల్జర్స్ కొంతమంది సివిలియన్స్తో కలిసి ముక్తి బాహిని అనే రెసిస్టెన్స్ ఫోర్స్ను తయారు చేసుకుని భారత్ సహాయంతో పాకిస్తాన్ ఆర్మీతో పోరాడడం మొదలుపెట్టింది మరియు ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయి బంగ్లాదేశ్ కొత్త ఇండిపెండెంట్ దేశంగా ఏర్పడింది. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడిన దగ్గర నుండి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ దేశంలో దాదాపుగా 56% ప్రభుత్వ ఉద్యోగాలను రిజర్వేషన్ల ద్వారానే భర్తీ చేస్తున్నారు. కేవలం 44% మాత్రమే జనరల్ కోటాలో మెరిట్ బేస్ పైన ఇస్తున్నారు. 56% రిజర్వేషన్లలో 5% మైనారిటీలకు, 10% ఆడవారికి, 10% వెనుకబడిన తరగతుల వారికి మరియు 1% ఫిజికల్లీ డిసేబుల్డ్ వారికి కేటాయించడం జరిగింది. ఇక ఈ 56% రిజర్వేషన్లలో మిగిలిన 30% రిజర్వేషన్లను 1971లో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులకు, వారి పిల్లలకు కేటాయించడం జరిగింది. దీన్నే వెటరన్ బెనిఫిట్ కోటా అంటారు. బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చి 53 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంకా ఉద్యోగాలలో ఈ వెటరన్ బెనిఫిట్ కోటాను కొనసాగిస్తూనే ఉన్నారు. నిజానికి 50 ఏళ్ల కింద పోరాటం చేసిన వారు ప్రస్తుతం ముసలివారు. వారి పిల్లలుగా ఒక తరం వారసులు రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు పొందుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం స్వాతంత్రంలో పాల్గొన్న వారి మనవళ్లు, మునిమనవళ్లు కూడా రిజర్వేషన్ల ద్వారా ఏం చేయకుండానే ఉద్యోగాలను పొందుకుంటున్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గారు కూడా బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడిన ముజిబుర్ రెహమాన్ కూతురు కాబట్టి ఆమె కూడా ఈ రిజర్వేషన్ల పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉన్నట్లు అర్థమవుతుంది. కానీ బంగ్లాదేశ్ స్టూడెంట్స్కు ఇది ఏమాత్రం నచ్చలేదు. వెంటనే ఈ 30% వెటరన్ కోటాను తీసేయాలంటూ ఆందోళన చేయడం మొదలుపెట్టారు. విద్యార్థుల డిమాండ్ని అవామీ లీగ్ పార్టీ సహజంగానే వ్యతిరేకిస్తూ ఉంది. ముఖ్యంగా అవామీ లీగ్ యొక్క స్టూడెంట్ వింగ్ అయిన ఛాత్రాల్ లీగ్ కూడా వ్యతిరేకిస్తుంది. అయితే బంగ్లాదేశ్ డెమోక్రటిక్ దేశం అయినప్పటికీ 2009లో ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికైన షేక్ హసీనా ఆ దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను తన కంట్రోల్లోకి తీసుకుంది. మెల్లిమెల్లిగా తమ ప్రతిపక్ష పార్టీలను అణిచివేయడం మొదలుపెట్టారు. ఎలక్షన్లలో పోటీ చేయకుండా చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ సంవత్సరం అంటే 2024లో జరిగిన ఎలక్షన్లలో కేవలం ఒకే పార్టీ పోటీ చేసింది. ఆ పార్టీ మరెవరిదో కాదు, షేక్ హసీనా యొక్క అవామీ పార్టీ. దీన్ని బట్టి బంగ్లాదేశ్లో డిక్టేటర్షిప్ ఏ లెవెల్లో ఉందో అర్థమవుతుంది. దీని కారణంగా ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా షేక్ హసీనా 2024లో మళ్లీ ప్రధానిగా ఎన్నికయ్యారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి అక్కడి స్టూడెంట్స్తో ఈ వెటరన్ బెనిఫిట్ కోటా పైన ఉద్యమం చేయడం మొదలుపెట్టాయి. అక్కడ ప్రతిపక్ష పార్టీల సపోర్ట్ ఉన్నా కూడా ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తుంది మాత్రం విద్యార్థులే. ఈ 30% వెటరన్ బెనిఫిట్ కోటాను తీసేయాలంటూ 2018లోనే విద్యార్థులు ఉద్యమం చేశారు. దాంతో ఆ సమయంలో విద్యార్థుల ఆందోళనలు ఎక్కువ అవ్వడంతో షేక్ హసీనా ఈ రిజర్వేషన్ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఫైటర్ అసోసియేషన్ తరపున బంగ్లాదేశ్ హైకోర్టులో కేసు వేశారు. దాంతో హైకోర్టు 2024లో ఈ ఉత్తర్వులను రద్దు చేస్తూ వెంటనే వెటరన్ బెనిఫిట్ కోటాను కంటిన్యూ చేయాలంటూ తీర్పు చెప్పింది. దాంతో విద్యార్థుల ఉద్యమం మళ్లీ మొదలైంది. గతంలో కంటే కూడా మరింత తీవ్రంగా ఉద్యమం చేస్తున్నారు. ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. దాంతో వీరికి వ్యతిరేకంగా అవామీ లీగ్ పార్టీ సభ్యులు మరియు దాని స్టూడెంట్ వింగ్ అయిన ఛాత్రా లీగ్ సభ్యులు కూడా రోడ్లపై నిరసన మొదలుపెట్టారు. దాంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఈ రెండు వర్గాలను కంట్రోల్ చేయడానికి బంగ్లాదేశ్ పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. దేశంలో ఉన్న అందరు విద్యార్థులు తమ చదువులను పక్కన పెట్టి రోడ్లపై ఉద్యమం చేస్తున్నారు. రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఈ అల్లర్లలో ఊహించలేనంత ప్రభుత్వ ఆస్తి నష్టం జరిగింది. ఈ ఉద్యమాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు షూట్ ఎట్ ది సైట్ ఆర్డర్లు ప్రభుత్వం నుండి పొందుకుని స్టూడెంట్లపై విచక్షణారహితంగా కాల్పులు చేయడం మొదలుపెట్టారు. పోలీసులు జరిపిన ఈ షూటింగ్లో దాదాపుగా 300 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అనఫిషియల్గా ఈ సంఖ్య 700 వరకు ఉంటుంది. అయితే అగ్నికి ఆజ్యం పోసినట్లు జూలై 18న షేక్ హసీనా బీటీవీలో ఉద్యమం చేస్తున్న స్టూడెంట్స్ను రజాకార్లతో పోల్చారు. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధంలో కొంతమంది బంగ్లాదేశ్ ప్రజలు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ 30 లక్షల మంది బంగ్లాదేశ్కు చెందిన తమ సొంత ప్రజలనే ఊచకోత కోశారు. వారినే బంగ్లాదేశ్లో రజాకారులు అంటారు. అయితే అలాంటి దేశద్రోహులతో తమని పోల్చుతారా అంటూ స్టూడెంట్స్లో కోపం కట్టలు తెంచుకుంది. ఉద్యమం భయంకరంగా మారింది. బీటీవీ ఆఫీస్ మీద దాడి చేసి నిప్పు పెట్టారు. జిల్లా జైలుకు నిప్పు పెట్టి అందులో ఉన్న అందరు ఖైదీలను విడుదల చేశారు. తమపై దాడి జరగబోతున్నట్లు సమాచారం రాగానే షేక్ హసీనా తన చెల్లెలతో కలిసి తన పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ నుండి తప్పించుకుని ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఈ ఆందోళన వెటరన్ బెనిఫిట్ కోటాపై జరుగుతున్నా కూడా అక్కడ ఉన్న హిందువులపై, హిందూ గుళ్లపై కూడా దాడులు చేస్తున్నారు. అంటే దీని వెనకాల చాలా పెద్ద కుట్ర జరుగుతున్నట్లు అర్థమవుతుంది. అవామీ లీగ్ పార్టీకి ఇండియాతో మంచి సంబంధాలున్నాయి. కానీ బంగ్లాదేశ్లో జమాతీ ఇస్లామీ పార్టీకి ఇండియా అన్న, హిందువులన్న పడదు. కాబట్టి ఈ అల్లర్లకు, హిందువులపై దాడులకు వెనక జమాతీ ఇస్లామీ పార్టీ ఉన్నట్లు చెప్తున్నారు. బంగ్లాదేశ్లో భయానక వాతావరణం తలెత్తింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆర్మీ చేతుల్లో ఉంది. బంగ్లాదేశ్ పతనం ప్రారంభమైంది అని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాదేశ్ భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందో వేచి చూడాల్సిందే. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫేస్బుక్లో వీడియోస్ తక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాం. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.